వెల్కమ్ టు తక్కుస్ వరల్డ్ టీవీ. హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జింక అందం. అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల లాంటి చెవులు, బంగారు చుక్కలతో మెలిమిలా మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్నంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి తన కాళ్ళపై పడింది. వెంటనే దాని మొహం దిగులుగా మారిపోయింది. కాళ్ళేంటి ఇలా ఉన్నాయి, సన్నగా పీలగా? ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండు కదా అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు చాటున ఉన్నట్లు దాని మనసుకు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలబడిందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం. చెంగు చెంగున అంగులు వేస్తూ వేగంగా పరిగెట్టింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశంకి వచ్చే వరకు అలానే పరిగెడుతూ ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, అమ్మయ్య, ఎంతో గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకుముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాలు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాలు ఎందుకు ఇచ్చాడో తెలిసి తను అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. పిల్లలు, ఇందులో నీతి ఏంటంటే ప్రతి లోపంలోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుందని తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని ఒక కారణం ఉంటుంది. అందుకే దానికి నిరుత్సాహంగా కాకుండా సమయానికి ఉపయోగపడేలా చూసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.